तेरा ख्याल मेरे दिल से जा नहीं सकता। तमाम उम्र मैं तुझको भुला नहीं सकता, भुला नहीं सकता। आजा एक बार तुझको देखा, फिर देखूं ये दिल कहे। अब मैं जहाँ भी जाऊं तेरी जुस्तजू रहे। दीवाना किया है तेरी यादों ने, तू आके जरा देख ले। आजा दीवाना किया है तेरी यादों ने, तू आके जरा देख ले। आजा मेरा तसव्वुर, मेरी दीवानगी तू ही तो है। ओम शांति, ओम शांति, ओम शांति। सच्चित आनंद स्वरूप परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस ज्ञान रत्नों को गाडली डायमंड स्टूडेंट होकर रूहानी स्मृति स्वरूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते हुए इस रत्नों को अपने में धारण करेंगे। సచ్చిత్ ఆనంద స్వరూపులైన పరమాత్మ పరమ శిక్షకులుగా అయి చదివించే ఈ జ్ఞానరత్నాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థులుగా అయి ఆత్మిక స్మృతి స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ ఈ రత్నాలను మనలో ధారణ చేద్దాం। రివైజ్ కోర్స్ 2387, आज की डेट 20 दिसंबर 2020। आज की अव्यक्त मुरली सार 20/12/2020। ఈ రోజుటి అవ్యక్త మురళీ సారము स्नेह और सत्यता की अथॉरिटी का बैलेंस। స్నేహము మరియు సత్యతల अथॉरिटी యొక్క बैलेंस। आज सत बाप, सत शिक्षक, सत गुरु अपने सत्यता के शक्तिशाली सत बच्चों से मिलने आए हैं। ఈ రోజు సత్యమైన తండ్రిగా, సత్యమైన శిక్షకులుగా, సత్యమైన గురువుగా అయి తమ సత్యత యొక్క శక్తిశాలురైన సత్యమైన పిల్లలను కలిసేందుకు వచ్చారు। सत अर्थात एक सत्य है, दूसरा सत अर्थात अविनाशी। इसलिए कहते हैं सत्य ही शिव है, शिव ही सुंदर है। అందుకే చెప్తారు సత్యమే శివము, శివుడే సుందరుడు అనేసి। సత్య के लिए एक गायन भी है। సత్యం కోసము ఒక గాయనం కూడా చేయబడి ఉంది। సత్య की नाव डोलेगी लेकिन डूबेगी नहीं। సత్యమైన నావ ఊగిసలాడుతుంది కానీ ఎప్పుడూ మునిగిపోదు। सत्यता की शक्ति वाला सदा खुशी में नाचता रहेगा, शक्तिशाली होगा, सामना करने की शक्ति होगी। సత్యత యొక్క శక్తి కలిగిన వారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు। వాళ్ళు సదా శక్తివంతులుగా ఉంటారు। వాళ్ళు సదా ఏ పరిస్థితినైనా ఎదిరించగలిగే శక్తిని కలిగి ఉంటారు। सत्यता को सोने के समान कहते हैं, असत्य को मिट्टी के समान कहते हैं। సత్యతను బంగారు సమానంగా చెప్తారు,
అసత్యతను మట్టితో సమానంగా చెప్తారు. సత్యతాకి శక్తి మహాన్ శక్తి హై. ఈ సత్యత యొక్క శక్తి అనేది చాలా గొప్ప శక్తి. సత్యతాకి శక్తి వాలే విజయీ బంతే హై. ఎవరి దగ్గరైతే ఈ సత్యతా శక్తి ఉంటుందో వారు విజయులుగా అవుతారు. సత్యతాకి ప్రాప్తి ఖుషి ఔర్ నిర్భయత హై. ఈ సత్యత యొక్క ప్రాప్తులు ఒకటి సంతోషము, రెండు निर्भयता. तो आप सभी సత్యతా के శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మాయే హై నా? తండ్రి అడుగుతున్నారు, మీరంతా కూడా ఆ సత్యతతో కూడిన శక్తిశాలురైనటువంటి శ్రేష్ఠ ఆత్మలే కదా. उनकी वृत्ति में रूहानी अथॉरिटी रहती है. वाणी में स्नेह और नम्रता होगी. ఈ సత్యతా శక్తిని కలిగిన వారి వృత్తి ఆత్మీయ అథారిటీతో, ఆత్మీయ అధికారాన్ని కలిగి ఉంటారు. వారి మాటలలో స్నేహము మరియు నమ్రత ఉంటుంది. జైసే వృక్ష మే భీ जब संपूर्ण फल की अथॉरिटी आ जाती है तो वृक्ष झुकता है. ఎలాగైతే వృక్షం సంపూర్ణంగా ఫలభరితంగా అధికారిగా అవుతుందో అప్పుడు ఆ వృక్షం అనేది వంగి ఉంటుంది. అర్థాత్ నిర్మాణ్ బననేకి సేవా కర్తే హే. అంటే అది నిర్మాణంగా అయ్యేటటువంటి సేవ చేస్తుంది. तो अथॉरिटी भी हो, नशा भी हो और निरहंकारी भी हो, इसको कहते हैं सत्य ज्ञान का प्रत्यक्ष स्वरूप. అలాగే మీలో కూడా అధికారము ఉండాలి, నష ఉండాలి, మరియు నిరహంకారులుగా కూడా ఉండాలి. దీనికే చెప్పబడుతుంది ఇది సత్య జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపము అని. स्नेह और अथॉरिटी, निर्माणता और महानता दोनों साथ साथ दिखाई दे. ఇక్కడ స్నేహము మరియు అధికారము, నిర్మాణత మరియు మహానత ఇవి రెండు ఎప్పుడు జతలో ఉండాలి. स्नेह और सत्यता की अथॉरिटी का बैलेंस वर्तमान समय सेवा में इस बैलेंस को अंडरलाइन करो. ఈ సమయంలో స్నేహము మరియు సత్యతల యొక్క అధికారాన్ని సమన్వయం చేసుకొని నడుచుకునే వారిగా అయినప్పుడే సేవ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని అండర్లైన్ చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. बाप दादा सभी बच्चों को आगे बढ़ाने की युक्ति बता रहे हैं. బాప్ దాదా ఈరోజు పిల్లలందరికీ ముందుకు వెళ్ళడానికి ఒక యుక్తిని తెలిపిస్తున్నారు. సహనశీలతాకే గుణ్ అప్నానా. జితనా సహనశీల హోంగే సత్యతాకి శక్తి హోగి. ఇక్కడ తండ్రి సహనశీలత యొక్క గుణాన్ని తమదిగా చేసుకోండి. ఎందుకంటే ఎంతెంత సహనశీలుగా ఉంటారో అంత సత్యత యొక్క శక్తి అనేది ఉంటుంది. बाप ने आज ओके शब्द का अर्थ समझा रहे हैं. ओके माना वो अर्थात बाप और के अर्थात किंगडम राजाई. ओके कहो तो बाबा हमारा, ये सदा याद रखना. ओके माना बाबा हमारा, राज्य भी हमारा, ये दोनों याद आना चाहिए. ఓకే మానా ఓకే అంటే రాజ్యము మనదే, తండ్రి నా వారే, ఈ రెండు స్మృతిలో ఉండాలి. हर एक बच्चा बाप को अति प्रिय लगते हैं. అలాగే ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా తండ్రికి చాలా ప్రియంగా అనిపిస్తారు. హరేక్ కోఠో మే కోయి మే భీ కోయి హై. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కోట్లలో
కోట్ల మంది ఆత్మలలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరై ఉన్నారు. తో విశేష హై, మరి ఎంతటి విశేషం కదా. बाप दादा हर बच्चे को విశేష ఆత్మకే రూప్ మే దేఖ్తే హై. బాప్ దాదా ప్రతి ఒక్కరిని కూడా చాలా విశేష ఆత్మల రూపంలో చూస్తున్నారు. సభీ శ్రేష్ఠ హై ఔర్ శ్రేష్ఠ సదా రహేంగే. అందరూ శ్రేష్టమైన వారే, సదా శ్రేష్టమైన వారిగానే ఉంటారు. తో కితనే మహాన్ హుయే. అయితే ఎంతటి గొప్పవాళ్ళుగా అయిపోయారు మీరు పిల్లలు. क्योंकि सारे कल्प में ऐसा श्रेष्ठ भाग्य प्राप्त होना इस समय ही होता है. ఎందుకంటే పూర్తి కల్పంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం అనేది ప్రాప్తించేది ఈ సమయంలో మాత్రమే. मैं भाग्य विदाता बाप का बच्चा भाग्यवान हूँ. నేను భాగ్య విధాత తండ్రి యొక్క భాగ్యవంతుడినైన పిల్లవాడిని. క్యోంకి యహ్ రుహానీ నషా హై. ఎందుకంటే మరి ఇలాంటి శుద్ధమైన ఆత్మిక నష కలిగి ఉన్నారా. ఇస్ నషే మే భాగ్య కో దేఖ్ భాగ్య విధాత బాప్ యాద్ రహతా హై. ఎందుకంటే ఈ నషాను గుర్తుంచుకున్న, ఈ నష ఉన్నప్పుడు భాగ్యం ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో, భాగ్యాన్ని ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు మీకు భాగ్య విధాత తండ్రి కూడా సహజంగానే గుర్తుకు వస్తారు. ఇస్మే ప్రాప్తి హీ ప్రాప్తి హై. ఇందులో ప్రాప్తినే ప్రాప్తి ఉంది. మేరా బాబా ఔర్ ఇతనా ప్రాప్తి కరానే వాలా తో కోయి ఔర్ హో హీ నహీ సక్తా. నా తండ్రి మరియు ఇంతటి ప్రాప్తిని కలిగించేవారు వేరెవ్వరూ కూడా ఇలాంటి ప్రాప్తినిచ్చేకి సాధ్యమే లేదు. సదా బాప్ కే సాత్ రెహనా, సాత్ रहते रहते బాప్ సమాన్ బన్ జాయేంగే. సదా తండ్రి జతలో ఉండాలి, జతలో ఉంటూ ఉంటూ తండ్రి సమానంగా అయిపోవాలి. अच्छा, आज की वरदान. मन के मौन से सेवा की नई इन्वेंशन निकालने वाले सिद्धि स्वरूप आत्मा भव. వరదానము. మనస్సు యొక్క మౌనం ద్వారా సేవలో కొత్త కొత్త ఇన్వెన్షన్లను తీసుకువచ్చేవారే, కొత్త కొత్త విధానాలను తీసుకొని వచ్చేవారే సిద్ధి స్వరూప ఆత్మాభవ. జైసే పెహలే పెహలే మౌన్ వ్రత్ రఖా థా తో తబ్ సబ్ ఫ్రీ హో గయే థే. ఎలాగైతే ముందు మౌన వ్రతాన్ని ఉంచుకున్నప్పుడు అందరూ ఫ్రీగా అయిపోయారు. టైం బచ్ గయా థా. సమయం అనేది చాలా మిగిలిపోయింది. ऐसे अब मन का मौन रखो जिससे व्यर्थ संकल्प आवे ही नहीं. అలాగే ఈ సమయంలో మరలా ఈ మనస్సు యొక్క మౌనాన్ని చేయడం ద్వారా ఈ వ్యర్థ సంకల్పాలు రాకుండా ఆగిపోతాయి. जैसे मुख से आवाज ना निकले वैसे व्यर्थ संकल्प ना आए. ఎలాగైతే నోటి ద్వారా మాటలు రాకుండా ఉంటాయో అలాగే మనసు ద్వారా కూడా వ్యర్థ సంకల్పాలు అనేవి రాకుండా ఉండాలి. యహ్ హై మన్ కా మౌన్. ఇదే అయినది మనస్సు యొక్క మౌనము. తో సమయ బచ్ జాయేగా. కాబట్టే సమయమంతా కూడా మిగిలిపోతుంది. इस मन के मौन से सेवा की ऐसी नई इन्वेंशन निकलेगी जो साधना कम और सिद्धि ज़्यादा होगी. ఇలా మౌనంలో ఉన్నప్పుడు కొత్త కొత్త సేవా పద్ధతులను వెలువడతాయి. అవి తక్కువ సమయంలోనే ఎక్కువ సిద్ధిని
प्राप्तिंपचेस्ताई। जैसे साइंस के साधन सेकंड में विधि को प्राप्त कराते हैं, वैसे इस साइलेंस के साधन द्वारा सेकंड में विधि प्राप्त होगी। ఎలాగైతే సైన్స్ సాధనాలు సెకండ్లో విధిని ప్రాప్తింపచేస్తాయో, అంటే సెకండ్లలో పని పూర్తి చేస్తాయి కదా, అలాగే ఈ సైలెన్స్ సాధనాల ద్వారా కూడా సెకండ్లో మీరు సేవా విధిని అనేది పొందవచ్చు। स्लोगन है, जो स्वयं समर्पित स्थिति में रहते हैं, सर्व का सहयोग भी उनके आगे समर्पित होता है। ఎవరైతే స్వయం సమర్పణ స్థితిలో ఉంటారో వారి ముందు సర్వుల సహయోగము కూడా సమర్పణమైపోతుంది। అచ్చా, మంచిది। सर्व सत्यता की अथॉरिटी वाली श्रेष्ठ आत्माओं को विश्व रचयिता मात सत बाप, सत शिक्षक, सदगुरु का याद प्यार और नमस्ते। सर्व సత్యత యొక్క అథారిటీలో ఉండేటటువంటి శ్రేష్ఠ ఆత్మలందరికీ విశ్వ రచయిత అయిన సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకులు, సత్యమైన గురువు అయిన పరమాత్మ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। ఓం శాంతి। ఈరోజుటి మురళీసారంలోని ఒక ముఖ్య విషయాన్ని తీసుకుందాం। నేను భాగ్య విధాత అయిన తండ్రి బిడ్డను, శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను నేను। నాటకం అనుసారంగా కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో స్వయం పరమాత్మ ఎంచుకున్నటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను నేను అనే స్మృతిలో ఉంటూ, అదే అధికారంలో ఉంటూ అందరికీ ఆత్మీయ స్నేహాన్ని అందిస్తూ, ఆ అధికారాన్ని కూడా, వారి యొక్క అధికారాన్ని, సత్యత యొక్క అధికారాన్ని స్మృతి ఇప్పించే అభ్యాసాన్ని మనం రోజంతటిలో చేద్దాం। అలాగే రేపు ఆదివారం సాయంకాలము 6:30 నుండి 7:30 వరకు విశేషంగా 3వ ఆదివారం ఈ యోగాభ్యాసం ఉంది కాబట్టి మనం ఈ లైట్ మైట్ స్వరూపంలో, అనగా ఆత్మిక స్మృతి స్వరూపంలో తండ్రి జతలో కూర్చొని సర్వాత్మల యొక్క స్మృతిని జాగృతం చేసే యోగ స్వరూపులమై చేద్దాం। అచ్చా, ఓం శాంతి। థ్యాంక్ యూ బాబా।